చైనా నుండి ఇండియాకు వచ్చిన హెచ్ఎంపీవీ వైరస్. చైనాలో హాస్పిటల్లో పెరిగిన రద్దీ. చైనా, ఇండియా, మలేషియా, హాంకాంగ్, జపాన్లో పెరుగుతున్న హెచ్ఎంపీవీ కేసులు. 2024 మలేషియాలో 327 కేసులు నమోదయ్యాయి. మెడిసిన్ లేని హెచ్ఎంపీవీ వైరస్ కోవిడ్ సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ చేస్తుందా? ఇండియాలో కనుగొన్న 3 హెచ్ఎంపీవీ కేసులు, అవి కూడా చిన్న పిల్లల్లో. ఇండియాకి డేంజర్ వేల్స్. पिछले 2 दिनों से देश के अनेक भागों में लॉकडाउन कर दिया गया है. కోవిడ్-19 వైరస్ వచ్చి ఇప్పటికి దాదాపు 5 సంవత్సరాలు కావస్తుంది. కోవిడ్-19 వైరస్ చైనా దేశం నుండి ప్రపంచ దేశాలకు స్ప్రెడ్ అయింది. ప్రపంచంలో కోట్లాది మంది మరణించారు. మళ్ళీ అలాంటి ఇంకో వైరస్ చైనా నుండి వచ్చింది. అదే హెచ్ఎంపీవీ, హ్యూమన్ మెటా న్యూమో వైరస్. ఈ వైరస్ న్యూమో వైరైడీ ఫ్యామిలీకి సంబంధించింది, అంటే ఊపిరితిత్తులు మరియు శ్వాసకోశ సమస్యలకు సంబంధించిన వైరస్. ఈ వైరస్ సహజంగా 150 to 200 నానో డయామీటర్తో రౌండ్గా ఉంటుంది. హెచ్ఎంపీవీ వైరస్ 2001లో నెదర్లాండ్స్లో కనుగొన్నారు. కానీ సెరోలాజికల్ స్టడీస్ ప్రకారం ఇది 50 ఏళ్ల క్రితమే సర్క్యులేషన్లో ఉందని చెప్తున్నారు. ఈ వైరస్ వల్ల ఇప్పటికే చైనాలో చాలా ప్రాణ నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. కానీ ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. చైనా గురించి తెలిసిందే కదా, వాళ్ళ దేశంలో ఏం జరిగినా బయట దేశాలకు అంత ఈజీగా తెలియదు. మలేషియాలో హెచ్ఎంపీవీ కేసులు 2023లో 225 కేసులు వచ్చాయి. 2024లో 327 కేసులు వచ్చాయి. జపాన్లో, హాంకాంగ్లో కూడా కేసులు పెరుగుతున్నాయి. నేను వీడియో షూట్ చేసే టైంకి ఇండియాలో 3 కేసులు వచ్చాయి. వీడియో రిలీజ్ అయ్యేసరికి ఎన్ని కేసులు ఉంటాయో తెలియదు. ఇప్పుడు ఎన్ని కేసెస్ వచ్చాయో కామెంట్స్లో చెప్పండి. ఇండియాలో ఫస్ట్ కేసు కర్ణాటకలో 3 నెలల ఫీమేల్ బేబీలు కనుక్కున్నారు. సెకండ్ కేసు జనవరి 3న 8 నెలల మేల్ బేబీలు కనుక్కున్నారు. థర్డ్ కేసు రాజస్థాన్లో 2 నెలల మేల్ బేబీలు కనుక్కున్నారు. ఈ వైరస్ సహజంగా వర్షాకాలం మరియు శీతాకాలంలో వ్యాపిస్తుంది. ఇది ఒక సీజనల్ వైరస్. ఈ వైరస్ శ్వాసకోశ వ్యాధులకు కారణంగా అవుతుంది. హెచ్ఎంపీవీ వైరస్లో A1, A2, B1, B2 అనే జన్య శ్రేణులు ఉంటాయి. ఇవి మనిషి గొంతులోకి వెళ్ళిన వెంటనే ఇమ్యూనిటీ సిస్టమ్ను తప్పించుకొని ఊపిరితిత్తులపైన దాడి చేస్తాయి. తర్వాత శ్వాసకోశ సమస్యలు ఏర్పడతాయి. హెచ్ఎంపీవీ వైరస్ సోకిన మొదట్లో అంటే 2 to 5 డేస్లో దగ్గు, ముక్కు కారడం, జ్వరం, గొంతు నొప్పి, వికారం, వాంతులు, డయేరియా ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇంకా సీరియస్ అయితే అంటే 4 to 7 డేస్లో పొడి దగ్గు, ఆస్తమా ఎక్కువగా ఉండడం, ఊపిరాడకపోవడం, అలసట, ఊపిరితిత్తుల్లో వాపు, న్యూమోనియా లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ వైరస్ ఎక్కువగా 14 ఏళ్ల లోపు ఉన్న పిల్లలకి, ముఖ్యంగా 5 ఏళ్ల లోపు పిల్లలకి ఎక్కువగా సోకుతుంది. 60 ఏళ్ళు పైగా వయసున్న వృద్ధులకు కూడా ఈ వైరస్ ఎక్కువగా సోకుతుంది. ఆస్తమా ఉన్నవారికి, సిఓపిడి ఉన్న వాళ్ళకి, అంటే ముందు నుంచే ఊపిరితిత్తుల సమస్య ఉన్న వాళ్ళకి, క్యాన్సర్ లేదా హెచ్ఐవి వలన ఇమ్యూనిటీ తగ్గిన వాళ్ళకి ఈ వైరస్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా 1 సంవత్సరంలోపు పిల్లలు ఫీడింగ్ తీసుకోవడం కష్టంగా ఉండడం వల్ల వీళ్లలో ఈ ఇన్ఫెక్షన్ 5 to 10% ఎక్కువగా ఉండేదని ఛాన్స్ ఉంది. మైల్డ్ సింటమ్స్ తగ్గడానికి 7 డేస్ పట్టొచ్చు. కొన్ని సింటమ్స్ ఎక్కువ రోజులు కూడా ఉండే ఛాన్స్ ఉంది. హెచ్ఎంపీవీ వైరస్ సింటమ్స్ ఉన్నాయని తెలుసుకోవడానికి నోస్, మౌత్, థ్రోట్ నుండి స్వాబ్స్ కలెక్ట్ చేస్తారు. ఇది కరోనా టెస్ట్కి సిమిలర్గా ఉంటుంది. కోవిడ్-19 సిమ్టమ్స్, హెచ్ఎంపీవీ సిమ్టమ్స్ సిమిలర్గా ఉన్నా మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే కోవిడ్ ఒక్కసారి వచ్చి ప్రపంచాన్ని నాశనం చేసి వెళ్ళింది. కానీ హెచ్ఎంపీవీ సీజనల్గా వస్తూనే ఉంటుంది. హెచ్ఎంపీవీకి ఎలాంటి మెడిసిన్ లేదు. పేషెంట్స్ని హైడ్రేటెడ్గా ఉంచడం, ఫీవర్ని కంట్రోల్ చేయడం, కండిషన్ సీరియస్గా ఉంటే ఆక్సిజన్ థెరపీ చేయడమే ఇప్పటి వరకు ఉన్న ట్రీట్మెంట్. హెచ్ఎంపీవీ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అనారోగ్య సమస్యలు ఉన్న లేదా శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండడం, చేతులు శుభ్రంగా కడగడం, హ్యాండ్ శానిటైజేషన్ చేయడం, ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టడం లాంటివి చేయకూడదు. హెచ్ఎంపీవీ కేసుల ప్రభావం వల్ల స్టాక్ మార్కెట్లో BSE ఇండెక్స్ 1.59% పడిపోయింది. నిఫ్టీ ఇండెక్స్ 1.62% పడిపోయింది. బ్యాంక్ నిఫ్టీ 2.09% పడిపోయింది. పోర్ట్ఫోలియో అంతా రెడ్ కలర్లో కనిపిస్తుంది. మీ పోర్ట్ఫోలియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అయితే ఈ వైరస్ గురించి WHO కానీ ఇండియన్ గవర్నమెంట్ కానీ డేంజర్ అనేసి ఏమి చెప్పలేదు. సో ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. ఈ వాట్సాప్ యూనివర్సిటీలు, యూట్యూబ్, మీడియా వాళ్ళు ప్యానిక్ చేస్తూనే ఉంటారు. భయపడాల్సిన అవసరం లేదు, జాగ్రత్తలు పాటిస్తే చాలు. డోంట్ ప్యానిక్. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.